Hello everyone, welcome to New Lifestyles with Padmaja. This is Padmaja. Welcome to Telugu Logs. సో మీషోలో నుంచి కొన్ని కిచెన్ ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. వాటిని అన్బాక్స్ చేసేసి మీతో రివ్యూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 7 ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఒక 6 ఐటమ్స్ వచ్చేసి అండర్ 200 ఉన్నాయి అండ్ 1 ఐటమ్ వచ్చేపాటికి 450 ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇవి వచ్చేపాటికి అన్బ్రేకబుల్ స్టోరేజ్ కంటైనర్స్ అండి. సో అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మీకు చూపిద్దామని చెప్పే నేనైతే బాక్సెస్ కూడా అన్బాక్సింగ్ చేయలేదు. సో ఒక వీడియో తీద్దాము మీకు ఎవరికైనా యూజ్ అయ్యిద్దని అయితే ఇంకా మీ ముందరే ఓపెన్ చేస్తున్నాను. సైడ్ ఇక్కడ పిక్ పెట్టాను కదా, సేమ్ అలాగే ఉంటాయి బాక్సెస్ అనేది. మనకి 452 రూపీస్ అయితే పడిందండి. ఇప్పుడు మీకు చూపించేది వచ్చేపాటికి 900 ml కంటైనర్స్ అండి. బట్ నాకు చాలా చిన్నగా అనిపించినాయి, అందుకే రిటర్న్ పెట్టేసి 11 ml కానీ 15 ml కానీ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ యొక్క బాక్సెస్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కంటైనర్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను ఎందుకు ఈ టైప్ ఆఫ్ కంటైనర్స్ తీసుకున్నాను అంటే చాలాసార్లు నేను గ్రాసరీస్ అన్ని దాంట్లో వేసేసి మర్చిపోతూ ఉన్నాను. బట్ ఇవి అయితే బయటికి కనిపిస్తాయి కదా మనం లోపల ఏం వేసుకున్నా. సో ఇంకా మనకి గ్రాసరీస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది అండ్ మెయింటైనింగ్ బాగుంది అండ్ లిడ్ కూడా మనకి ఎయిర్ టైట్ కంటైనర్ వచ్చింది. సో అందుకే నేనైతే ఇంకా ఈ బాక్సెస్ తీసుకున్నాను. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేపాటికి వాల్ హ్యాంగింగ్స్ అండి. కిచెన్ వాల్ హ్యాంగింగ్స్. కొంచెం కిచెన్ మేక్ ఓవర్ చేసుకుందామని చెప్పేసి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ అసలు కుదరట్లేదు. అండ్ ఇంకొక డౌట్ కూడా, అసలు అవి ఎలా వస్తాయి ఏంటి అనేది కొంచెం భయపడుతూ తీసుకున్నాను. బట్ అండర్ 150 ఉండటం వల్ల ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను. బట్ వచ్చిన తర్వాత నిజంగా చాలా షాక్ అయిపోయానండి. చాలా చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. సో ఇప్పుడు మీకు వీడియోలో ఇక్కడ పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి, మీకు ఒక ఐడియా ఉండిద్ది. సో ఇలా వాల్ హ్యాంగింగ్స్ 3 వస్తాయి మనకి. సో అవి తీసుకున్నాను. దాని మీద మనకి కావాల్సిన ప్రాప్ ఉందండి. ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 9 to 7 టైప్స్ ఆఫ్ ప్రాప్స్ ఉన్నాయి. సో నాకు నచ్చింది అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేపటికి మై కిచెన్ మై రూల్స్. సో దానికి ఎన్మాల మనకి థ్రెడ్ అన్నా కట్టుకోవచ్చు, లేదా మనం ఇప్పుడు స్పాంజెస్ టైప్ బోర్డ్స్ వస్తున్నాయి కదా, దానికి ఒక పిన్ ఇచ్చారు. సో పిన్తో అన్న ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్ బ్రింగ్స్ ఫ్యామిలీ టుగెదర్ అనేది ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికేమో కిచెన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద హోమ్. నాకు ఈ 3 ప్రాప్స్ చాలా బాగా నచ్చినాయి. సో దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది దూరం నుంచి కనపడదు కదా, సో అందుకే మళ్ళీ ఎవ్రీ వీడియోకి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను, మీకు క్లియర్గా అర్థమైద్దని చెప్పేసి. చాలా బాగుందండి, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ కిచెన్ ఆల్రెడీ మేక్ ఓవర్ చేశాను, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అది. సో అప్పుడు చూడండి, కిచెన్ మొత్తానికి ఒక మంచి లుక్ అయితే వచ్చేసింది. మీకు కావాలంటే ఎన్మాల్ థ్రెడ్స్ కట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇదిగోండి 2 పిన్స్ ఇచ్చారు, పిన్స్ని కూడా జస్ట్ అలా ప్లేస్ చేసుకోవచ్చు. ఎవరైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేపాటికి నాప్కిన్ హోల్డర్ ఒకటి తీసుకున్నానండి. నాప్కిన్ హోల్డర్ కూడా ఎందుకు తీసుకున్నానంటే కిచెన్ టిష్యూస్ తీసుకున్నాను. సో ఆ వైప్స్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసింది ఏంటంటే డస్టీ అయిపోతున్నాయి. సో ఇంకా దాని హోల్డర్ తీసుకున్నాను దానికోసం అని చెప్పేసి. ఇది కూడా అండర్ 150 ఉంది. చాలా క్యూట్గా ఉన్నాయి అన్నీ. బట్ మీషోలో ఏంటి అంటే మనం సెర్చ్ చేసి తీసుకోవాలి. ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఇలాంటి స్టాండ్స్ ఇలా తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి సరిగ్గా వెల్లింగ్ పెట్టినప్పుడు అవి అటాచ్ చేయకుండా ఉంటాయి. సో ఒకసారి మొత్తం నీట్గా అబ్జర్వ్ చేసుకొని బాగుంటే ఓకే. సో ఇక్కడ పక్కన పిక్ పెట్టాను కదా, మనకి 138 రూపీస్ అయితే పడిందండి. బట్ చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ కానీ మొత్తం బాగుంది. అండ్ కిచెన్ మొత్తానికి కూడా ఒక మంచి లుక్ వచ్చేసింది. నాకైతే చాలా చాలా బాగుంది. అండ్ ఎవరైనా కావాలంటే తీసుకోండి. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఈ మ్యూజిక్ సింబల్ నచ్చైతే నేనైతే తీసుకున్నానండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. కింద అయితే మనకు ఒక 3 రౌండ్ డాట్స్లో వచ్చింది కదా స్టాండ్ మనకి నుంచోడానికి. సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేపాటికి ఇక్కడ నేనైతే ఇంకా కిచెన్ టిష్యూ రోల్స్ అయితే తీసుకున్నానండి, ప్యాక్ ఆఫ్ 2. అండ్ చాలా బాగున్నాయి. ఇవేంటి అంటే వాషబుల్ అండ్ రీయూజబుల్. సో టిష్యూస్ అంటే నార్మల్గా మనము వన్స్ యూజ్ చేసి త్రో చేస్తాం కదా, బట్ అలా కాకుండా ఇవి వన్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని రీయూజబుల్ చేసుకోవచ్చు. చాలా పెద్ద బండిల్ వచ్చిందండి, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇక్కడ వీడియోలో చూసారా 165 రూపీస్ పడినాయి 2 అయితే మనకి. చూడండి చాలా హెవీగా అనిపించింది నాకైతే. ఒక 1 బండిల్ వచ్చేప్పటికి మనకి 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయితే వచ్చేస్తుంది. సో దీనికి ఆ స్టాండ్ హోల్డర్ అయితే తీసుకున్నాను. నాకు బాగా క్యూట్గా అనిపించింది. దీనివల్ల ఏంటి అంటే మన కిచెన్లో మనము క్లాత్తో క్లీన్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని, కొన్నిసార్లు ఏంటి అంటే ఆ క్లాత్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేసినా కూడా అదొక డర్టీ స్మెల్ వస్తుంది. సో దాని బదులు ఈ బెస్ట్ కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. సో దానికైతే ఒక హోల్డర్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేపాటికి పాలిథిన్ హోల్డర్ బ్యాగ్స్ తీసుకున్నాను, ప్యాక్ ఆఫ్ 2. ఫస్ట్ ఏంటి అంటే సింగిల్ పీస్ ఆర్డర్ చేశాను, బట్ నాకు స్క్రోల్ చేస్తుంటే ఇలా డబల్ది కూడా ఆఫర్లో ఉన్నట్టు తెలిసింది. సో అందుకే 2 తీసుకున్నాను. ఈ బ్యాగ్స్ ఏంటి అంటే నార్మల్గా మనము ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, లేదా బ్యాగ్స్, వెజిటేబుల్ కవర్స్, లేదా ఎనీథింగ్ అలా మనం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. బట్ అలా కాకుండా మనం ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటే కనుక మనం ఎవ్రీ టైం సర్చ్ చేయకుండా జస్ట్ ఎలా వెళ్ళి తీసేసుకోవచ్చు. బ్యాగ్స్ కూడా చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయండి. నేనైతే చాలా చీప్గా వస్తాయేమో అని అనుకున్నాను, ఎందుకంటే నాకు వీడియోలో పిక్ అలా కనపడింది. ఓకే, బట్ బాగుంటే మనం తీసుకుందాం లేదా రిటర్న్ పెట్టేద్దాం అనే ఉద్దేశంతో తీసుకున్నాను. 166 రూపీస్ పడినాయి, బట్ చాలా బాగున్నాయి. అండ్ బ్యాగ్ లెంత్ కూడా నేను వీడియోలో చూసినట్టయితే చాలా చిన్నగా అనిపించింది, బట్ బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక మనకి 40 to 50 కవర్స్ పట్టేస్తాయి. 2 సైడ్స్ తీసుకోవచ్చు. మనకి ఇలా ఫ్రంట్ ఒక హోల్ ఉంది కదా, సో అటు నుంచి తీసుకోవచ్చు లేదా కింద నుంచి కూడా తీసుకోవచ్చు. అండ్ అప్ వచ్చేపాటికి మనకి 1 సైడ్ వచ్చేపాటికి హ్యాంగింగ్ది థ్రెడ్ ఇచ్చారు. సో జస్ట్ హ్యాంగ్ చేసేసుకుంటామే. నాకు చాలా బాగా నచ్చింది. భయపడుతూ తీసుకున్నాను, బట్ క్వాలిటీ వైజ్ కానీ మొత్తం చాలా బాగుంది. అండ్ లెంత్ కూడా చాలా సూపర్గా ఉంది. సో ఇప్పుడైతే అసలు మీకు దీని క్వాలిటీ ఏంటి, దీని లెంత్ ఏంటి అనేది ఒకసారి వీడియోలో దగ్గర నుంచి చూపిస్తాను, చూసేసేయండి. చూసారా, నెట్ అనేది కూడా మనకి ఎక్కువ దూరం లేదు, సో దగ్గరగా అనిపించింది. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, డెఫినెట్గా తీసుకోండి. ముఖ్యంగా మన కిచెన్లో ఉండాల్సిన ప్రోడక్ట్ అండ్ మన అందరికీ బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేపాటికి వాల్ హుక్స్ హ్యాంగర్స్ తీసుకున్నానండి. ఇవేంటి అంటే నార్మల్గా టైల్స్ మీద అంటుతాయి అండ్ గోడల మీద కూడా ఉంటాయి. సో ఎక్కడ కావాలంటే అక్కడ మనం జస్ట్ వాల్ మొత్తాన్ని నీట్గా ఒకసారి క్లాత్తో తుడిచేసి నెక్స్ట్ అయితే ఇది స్టిక్ చేసుకుంటే మనం దీనికి నార్మల్గా ఇంట్లో కిచెన్ ప్రొడక్ట్స్ ఏదన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా వాష్ ఏరియాలో మనం మాప్స్ పెట్టుకోవడానికి అలా అన్నీ. అండ్ ఇక్కడ పక్కన పిక్ పెట్టాను చూడండి, 20 పీసెస్ వచ్చేపాటికి మనకి 135 రూపీస్ పడింది. ఆల్రెడీ ఇవి నేను బిఫోర్ యూస్ చేశాను, సో నాకు బాగా నచ్చి మళ్ళీ సెకండ్ టైం అయితే ఆర్డర్ చేశానండి. ఇవి కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకొని రివ్యూస్ అన్నీ చూసుకొని తీసుకోవాలి. కొన్ని అంటుకుంటాయి, కొన్ని ఏమో స్టిక్ అవ్వవు. సో నేను మంచిగా రివ్యూ అంతా చూసి ఆల్రెడీ ఇంట్లో టెస్ట్ చేసిన తర్వాత మీకు పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేపాటికి కిచెన్ స్టోరేజ్ ర్యాక్ అయితే ఒకటి తీసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. పక్కన పిక్ పెట్టాను కదా, ఇదైతే నాకు 144 రూపీస్కి అయితే వచ్చింది. దానికి మనం నార్మల్గా మేకులు పెట్టన్నా కొట్టుకోవచ్చు ఆ స్టాండ్ని, లేదా మనకు ఒక 2 స్టిక్కర్స్ ఇస్తారు దాంతో. సో ఆ స్టిక్కర్స్ని వాల్కి స్టిక్ చేసేసి అలా అన్న పెట్టుకోవచ్చు ర్యాక్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ఇంట్లో టైల్స్ మీద అంటించాను. సో ఇంకా నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ స్టిక్కర్స్ అంటించేసి అయితే నేను ఇంకా వాల్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఆ స్టిక్కర్స్ వాల్కి అంటించేసి నెక్స్ట్ దానికైతే ఈ ర్యాక్ని పెట్టేశాను. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఎవ్రీ వన్కి, ఎందుకంటే కిచెన్లో మనం సోప్స్ కానీ లేదా లిక్విడ్స్ కానీ దాని మీద పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, కింద మనకి ఇలా హుక్స్ టైప్ ఉంది కదా, అక్కడ మనం వాష్ చేసుకున్న కప్స్ కానీ లేదా బాటిల్ బ్రషెస్ కానీ అలా పెట్టుకోవచ్చు. ఈ 7 ప్రొడక్ట్స్ మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.